భారతదేశంలో విభిన్న జాతులు, విభిన్న పద్ధతులు, సంస్కృతులు ఇలాగా మనకు ఎన్నో రకాలుగా పద్ధతుల్లో పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కూడా చాలా పద్ధతులు ఉండేటివి. దానివల్ల ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏ రకంగా దాన్ని హ్యాండిల్ చేయాలని అర్థం కాక, ఈ ఏదైనా హిందువులందరికీ వివాహ పద్ధతులలో ఒక యూనిఫామిటీ ఉంటే బాగుంటుందనేటువంటి ఆలోచనలోంచి పుట్టుకొచ్చింది ఈ హిందూ వివాహ చట్టం. దీంట్లో మనకి కోడిఫైడ్ లా అంటారు దీన్ని. అందరికీ హిందువులందరికీ వర్తించేటువంటి ఈ పద్ధతులు ఉంటాయి ఇందులో. దీంట్లో మనకి వివాహం చేసుకోవడానికి అబ్బాయికి అమ్మాయికి అర్హత ఏమిటి, అబ్బాయికి 21 సంవత్సరాలు నిండి ఉండాలి, అమ్మాయికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. ఇది ప్రాథమిక అర్హత. వారిద్దరికీ పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నప్పుడు వాళ్ళ మధ్యలో ఎలాంటి నిషేధితమైనటువంటి రిలేషన్షిప్ ఉండటానికి వీల్లేదు. అలాగే సపిండాస్ అంటారు. సపిండాస్ అంటే ఒకే గోత్రం. మనం పెళ్లి చూపులకి వాటికి వెళ్ళినప్పుడు మీ గోత్రం ఏంటి అని అడుగుతారు. ఏమండి, నాది ఈ గోత్రం, మీది ఏ గోత్రం, రెండు డిఫరెంట్ ఉంటేనే అప్పుడు మ్యాచ్ ఫిక్స్ చేసుకుంటారు పెళ్ళికి. ఎందుకంటే స్వగోత్రం ఉన్నప్పుడు అన్నా చెల్లెలు వరుస వస్తుందన్నమాట. అలాగా కొన్ని చట్టంలో మనకి ప్రకృతిగా మనకి సాంప్రదాయ సిద్ధంగా ఉన్నటువంటి విషయాలని చట్టంలో పొందుపరచడం జరిగింది. అలాగా మరి పెళ్లి చేసుకున్న తర్వాత చేసుకునే వాడికి ఏంటి కావాలి అని అంటే ఎదుటి వాళ్ళ నుంచి మనస్ఫూర్తిగా అంగీకరించాలి. ఏమండి, నాకు మీతో పెళ్లి చేసుకోవడం ఇష్టమే. వాళ్ళకు ఎవరైనా ఫోర్స్ చేసి బలవంతం పెట్టి చేయటం కానీ, ఆ కన్సెంట్ ఇచ్చే వ్యక్తికి మతి స్థిమితం లేకపోవటం లాంటి సంఘటనలు ఉండకూడకి ఈ చట్టంలో పొందుపరిచారు. అలాగే మరి పెళ్ళి ఎలా జరగాలి అనేదానికి, పెళ్ళి ఎలా జరగాలనే ప్రశ్నకి అసలు ఈ రోజుల్లో సమాధానమే లేదు. ఎందుకంటే లక్షల్లో కోట్లలో డబ్బులు ఖర్చు పెడుతున్నారు, వివిధ రకాల ఈవెంట్స్ చేసుకుంటున్నారు, ఎన్నో చేస్తున్నారు. కానీ ఏం చెప్తుందంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ ఏం చెప్తుందంటే, ఒక వివాహం సంపూర్తి కావాలి అంటే కనుక 3 ముళ్ళు 7 అడుగులు ఇది కంపల్సరీగా ఉండాలి, ఈ రిచువల్స్ ఉండాలి అని అంటుంది చట్టం. 3 ముళ్ళు 7 అడుగులు 100 ఏళ్ళ జీవితం, ఇది హిందూ మ్యారేజ్ యాక్ట్ ఉన్నటువంటి కాన్సెప్ట్. అంటే మిగతా మతాలలో ఉన్నట్టుగా హిందూ మ్యారేజ్ యాక్ట్ ఒక కాంట్రాక్ట్ మ్యారేజ్ కాదండి. ఇది ఒక రిలేషన్ డెవలప్ చేసేటువంటిది. అమ్మాయిని అబ్బాయికి ఇవ్వటాన్ని కన్యాదానం అంటారు. అంటే తను 25 సంవత్సరాలు అల్లారు ముద్దుగా పెంచుకున్న అమ్మాయిని ఒక అయ్య చేతిలో పెట్టేటప్పుడు ఆ అమ్మాయిని దానం చేస్తున్నామని అంటారన్నమాట. అంత గొప్ప సంస్కృతి కలిగినటువంటి, సంప్రదాయం కలిగినటువంటి మన ఈ దేశంలో హిందువులందరికీ ఒక కోడిఫైడ్ లా ఉంటుందనేటువంటి సదుద్దేశంలోంచి పుట్టుకొచ్చిందే ఈ యొక్క హిందూ మ్యారేజ్ యాక్ట్.